నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఎన్నికల సంఘం ఎన్నికల నగారం మోగించిన అనంతరం ఈ రోజు కద్రి తహసీల్దార్ కార్యాలయంలో కద్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్జీఓ అజయ్ కుమార్ అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల నిబంధనావళిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కద్రి డిఎస్పీ శ్రీనివాసులు శాంతి భద్రతపై ప్రజలకు పార్టీలకు పలు సూచనలు సలహాలు అందజేశారు. ఎన్నికల నిబంధనావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుసరించాలని, నిబంధనావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్ఓ అజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, మైకులు, వాహన శ్రేణి తదితర అనుమతులకు ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. అసెంబ్లీ అభ్యర్థి గరిష్టంగా 28 లక్షల వరకు ఎన్నికల ఖర్చు చూపవచ్చని, పరిమితి దాటి సదరు అభ్యర్థి ఎంపిక తిరస్కరించబడవచ్చని అన్నారు. కనుక అనవసర ఖర్చులు చేసుకోవద్దని సలహా ఇచ్చారు. తక్కువ ధరలు సూచించడానికి కూడా అవకాశం లేదని, ప్రతి అంశానికి చెందిన ధరలు పట్టిక కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించి రాష్ట్రాలకు అందించిందని అన్నారు. కద్రి డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల నిబంధనావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించి సహకరించాలని సూచించారు. శాంతి భద్రతల విఘాతం కల్పించేవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించబడతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కద్రి తహసీల్దార్ కాసిం, కద్రి ఎంఐ శేషాద్రి, కద్రి సిఐ చలపతి, కద్రి మున్సిపల్ ప్రమీల తదితర అధికారులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళ సెల్కి వెళ్ళిందో ఈ వీడియో కానీ క్లిప్ కానీ అక్కడ వెళ్తుంది. వాళ్ళు జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఇది జరిగిందని తెలిసిపోతుంది. ఆ తెలిసిన దగ్గరికి వెంటనే వాళ్ళు వెళ్ళి 30 నిమిషాల లోపల చేసి అది నిజమా కాదా చూసి దానికి సంబంధించినటువంటి మళ్ళీ అవసరమైతే ఫోటోస్ అవన్నీ తీసి ఏదైనా వైలేషన్ నిజంగా ఉంది అంటే దాని మీద రిపోర్ట్ చేస్తారు. ఈ సువిధ యాప్ కూడా ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్లో ఉంటుంది, అట్లాగే వెబ్ బేస్డ్ కూడా ఉంటుంది. దీని ద్వారా మనము 3 రకాలైనటువంటి పర్మిషన్లు ఇస్తాం. క్యాండిడేట్స్కి అంటే అభ్యర్థులకి మనము పర్మిషన్లు దీంట్లో ఇస్తాం. అన్నీ కూడా మరి దీని ద్వారా సువిధ యాప్ ద్వారానే జరుగుతాయి. రెండవది నామినేషన్లు కూడా ఈ యాప్లోనే చేయాలి. ఇంతకుముందు ఏమిటి, మీరు మామూలుగా మాకు ఆఫ్లైన్లో ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో ఇచ్చినా మేము వీటన్నింటి దీంట్లో చేస్తాం అన్నమాట. అయితే పర్మిషన్స్ మాత్రం కంపల్సరీ మీరు ఇప్పుడు ఈ యాప్ కనుక ఈ సువిధ యాప్ అనేది ఇంకా ఈ మాడ్యూల్ అనేది యాక్టివేట్ కావాలి. ఇప్పుడు అవుతూ ఉంది, ఇమీడియట్గా 2-3 రోజులు అయిపోయిన వెంటనే మీరు ఏ పర్మిషన్ అయినా సరే ఇట్లా మామూలు కాగితం మీద కాకుండా దాన్ని ఆఫ్లైన్ అంటాం. ఆఫ్లైన్లో కాకుండా మీరే దీంట్లో టైప్ చేసేసి ఇస్తే మా దగ్గరకు వస్తుంది, మేము ప్రింట్ తీసుకుంటాము, ఇమీడియట్లీ యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ ఇమీడియట్లీ ఆస్పెక్ట్ ఏమిటి, రేపు 18వ తారీఖు నుండి అయితే నామినేషన్స్ ఘట్టం స్టార్ట్ అవుతుంది. మీరు ఏదైతే నామినేషన్స్ ఇస్తారో అది ఎఫిడవిట్లు మీ వివరాలు అన్నీ కూడా ఈ యాప్లోకి మనం పెట్టడం జరుగుతుంది. అది అందరూ కూడా చూసుకోవచ్చు, ఎనీబడి కెన్ సీ. ఎవరైనా ఏదైనా పర్మిషన్ కావాలంటే మనకి నేరుగా మనకు వాళ్ళ కాగితం మీద రాసేసి ఒక అప్లికేషన్ ఇవ్వచ్చు. అప్ టు 17 ఓకే, మీరు ఇట్లా ఇవ్వచ్చు. ఒక ర్యాలీ ఉంది, లేకపోతే బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలి, లేదా ఈవెన్ కొన్నిసార్లు వాహనాలు, అట్లాగే మీరు ఇప్పుడు లౌడ్ స్పీకర్లు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము డిఎస్పీ గారికి పంపించి ఒక ఒపీనియన్ తీసుకుంటాం. వాళ్ళు ఫార్వర్డ్ చేసి ఇదేమిటి లా అండ్ ఆర్డర్ కోణంలో వాళ్ళు ఆలోచించి ఇది పర్మిట్ చేయవచ్చునా చేయకూడదా ఏమిటంటే మాకు వాళ్ళు ఒక సజెషన్ ఇస్తారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా సపోజ్ లౌడ్ స్పీకర్స్ ఆయనే ఇవ్వాలనుకోండి, ఇప్పుడు మీరు ఫస్ట్ ఆయన ఒపీనియన్ మేము తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇద్దరము కలిసి జాయింట్గా మేము ఒక ఇప్పుడు పెట్టుకున్నాం. ఈరోజు సార్ నాకు రాశారు చూడండి అని చెప్పేసి నేను చూసి కింద రాశాను. రికార్డ్స్ సేమ్ ఇట్లా ఉంటుంది క్వశ్చన్ మొత్తం. విషయాల గురించి తప్పనిసరిగా మీరు పలానా చోట పెడుతున్నాము, పలానా రోజు ఇన్ని గంటలుగా పెడతాము, ఇన్ని గంటలకు పూర్తవుతుంది అనే వివరాలతో మీరు అనుమతి కోరాలి. అర్థమైందా? తర్వాత ఈవెంట్ కాండక్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలి. అర్థమైందా? రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మేము చెప్పాం. ఏ సమాజంలో ఏ కులాల వర్గాల మధ్య ఎటువంటి చిచ్చు పెట్టేటట్టుగా ఉండకూడదు ప్రచారం. ఇంకొకరు వ్యక్తిగతంగా విమర్శించకూడదు. మీరు అలాగే మతపరమైన ప్రదేశాల దగ్గర ప్రచారం చేయకూడదు, మతపరంగా అడగకూడదు. మరి ఈ ఓటర్లకు లంచం ఇవ్వడము, భయపెట్టడము, ఇంకోరు పేరుతో ఓటు వేయడము, లేదా పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపల ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా ఉండకూడదు. అవి మొన్న చెప్పాను, మళ్ళీ కూడా మీకు చెప్తున్నాం. అలాగే వ్యక్తిగతంగా వ్యక్తులు ఇళ్ల ముందు నిరసన ప్రదర్శన చేయడము, అవన్నీ కూడా జరగడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఎవరి ప్రైవేటు ఇక్కడ 3 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి.
గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ ఇట్లాంటివి ఉంటాయి, అంగన్వాడీ సెంటర్స్. ఎట్టి పరిస్థితుల్లో మీకు సంబంధించిన వాళ్ళు మీకు సంబంధించినటువంటి పేర్లు రాయడం కానీ, సింబల్స్ వేయడం కానీ ఇవన్నీ ఏమీ ఉండకూడదు. ఆ గోడలు పాడు చేయడం కానీ, దానికి వరకు ఉపయోగించడం కానీ ఉండకూడదు. అట్లాగే రెండవది పబ్లిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆర్టీసీ బస్ స్టాండ్ ఇట్లా లేదా ఓపెన్ గ్రౌండ్స్ ఇట్లా ఉంటాయి. అవి ప్రజలందరికీ కూడా సంబంధించినవి కనుక అక్కడ కూడా ఇప్పుడు మనము ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి అభ్యర్థి ఒక అనుమతి పొంది మాకేమి అభ్యంతరం లేదని వాళ్ళ ఇంట్లో కావాలంటే కట్టుకోవచ్చు. అర్థమైందా మీకు? వాళ్ళ 4 గోడల లోపల ఉంది కదా, అక్కడ చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి అభిమానం ఉందని చెప్పి బయట పబ్లిక్ ప్లేస్లో కట్టకూడదు. మీరు వాళ్ళ దగ్గర రిటర్న్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకున్న కాగితం మీ దగ్గర ఉండాలి. వాళ్ళ ప్రిన్సెస్ లోపలే మీరు అరేంజ్ చేసుకోవాలి, కానీ బయట చేయడానికి లేదు. అది వెహికల్స్ కోసము పర్మిషన్ అప్లై చేసుకోవాలి. ఎన్ని వెహికల్స్ కోసము ఆయన ఉపయోగిస్తారనేది ఆయన ఇష్టం. కానీ ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ ఉండాలి. ఏదైతే మేము పర్మిషన్ ఇచ్చామో ఆ పర్మిషన్ని ఆయన విండో స్క్రీన్ పైన అంటే అద్దం ముందు దాన్ని అతికించాలి. దాని మళ్ళీ కరెక్షన్స్ ఉండకూడదు. దానిపైన స్పష్టంగా వాహనం యొక్క నెంబరు, అభ్యర్థి పేరు రాసి ఉండాలి. ఒక అభ్యర్థికి కేటాయించిన వాహనాన్ని ఇంకొక అభ్యర్థి ఉపయోగించరాదు. అట్లా ఒక అభ్యర్థికి మనం ఎలాంటి చేసాం దాన్ని వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకొని అక్కడ ఏం అండర్స్టాండింగ్ ఉండదు. ఎవరికి ఇస్తే వాళ్ళే ఉపయోగిస్తారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రచారంలో రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతి లేకుండా ఉండరాదు. మేము అభ్యర్థికి కావాలంటే మమ్మల్ని అడగాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఆయన మమ్మల్ని 4 వాహనాలకు అడిగాడు, దాంట్లో 2 వాహనాలు కలిపాడు అనుకోండి, ఆ 2ని కూడా సీజ్ చేయాల్సి వస్తుంది. ఇది ఎన్నికల ప్రచారానికి స్కూల్ గ్రౌండ్స్ ఇవ్వరు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్కూల్ ప్రెమిసెస్ ఇవ్వరు. అటు ర్యాలీలకు కానివ్వండి, లేకపోతే రాజకీయ ప్రచారాలకు కానివ్వండి, దేనికి కూడా వాటికి అక్కడ సభలు పెట్టుకోవడానికి దేనికి కూడా ఎలవ్ అనేది లేదు. గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు, ఏదైనా సరే. సార్ ప్రైవేట్ స్కూలే కదా సార్, కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఉంటారు, పెట్టుకోండి అని చెప్పి మీకున్న అండర్స్టాండింగ్ బట్టి అడగచ్చు. కానీ అది లేదు. అది ముందుగా మీ అందరూ కూడా తెలియజేస్తారు. అట్లాగే రథము అని చెప్పేసి మనం వ్యాన్లకో వాటికో వీటికో ఇది జాగ్రత్తగా వినాలి. వాటికి మనము లౌడ్ స్పీకర్ ఒకటి ఫిట్ చేసుకుంటాము. అట్లాగే దాన్ని బాగా ముస్తాబ్ చేసుకుంటాము. అట్లాగే అవసరమైతే దాంట్లో వీడియో పెట్టుకోవడానికి అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ గార్డ్ చేసేవన్నీ ఏర్పాటు చేసుకుంటాం. మీరు ఏవి చేసుకున్నా అది మోటార్ వెహికల్ యాక్ట్కు లోబడి ఉండాలి. ఈ మోడిఫికేషన్స్ అన్నీ కూడా. అలాగే లౌడ్ స్పీకర్ విషయంలో ఖచ్చితంగా పోలీసు వారి పర్మిషన్ ఉండాలి. అందుకనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ఆయన కూడా పిలిపించాం. ఎందుకు పిలిపించామంటే ఆయన మీకు చెప్పేది ఏంటంటే ఈ దీంట్లో మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళ వెహికల్ మోడిఫికేషన్తో మమ్మల్ని అడిగినప్పుడు మీకు పంపిస్తాం. మీరు దాన్ని చూసి స్వయంగా పరిశీలించి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఈ మోడిఫికేషన్స్ ఉన్నాయా లేదా, ఏమిటి ప్రజెంట్ రూల్స్ ప్రకారం ఉన్నాయా, ఎలా చేయవచ్చునా లేదా ఏమిటి అనేది మీరు మాకు తెలియజేయాలి. అట్లాగే వాళ్ళు ఎడిషనల్గా ఇవంతా కూడా పెట్టుకోవడానికి ఎంత ఖర్చు అయింది అనేది కూడా మాకు చెప్పాలి. దాన్ని అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి గరిష్ట వ్యయ పరిమితి 28 లక్షలు. 28 లక్షల కంటే ₹1 కూడా ఎక్కువ చేయడానికి లేదు. కానీ ప్రతి ఒక్క పర్మిషన్ కూడా వ్యయంతో ముడిపడి ఉంది. ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడు ఇమీడియట్లీ మా దగ్గర ఉన్నటువంటి వీడియో సర్వీలెన్స్ టీమ్ VST అంటారు. ఆ టీం సభ్యులు ఇమీడియట్లీ ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళు ఒక వాహనంలో వెళ్తారు, వీడియోగ్రాఫర్ని తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు మొత్తం కూడా ఫస్ట్ పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు ఈ ర్యాలీలు కావచ్చు, ఊరేగింపులు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, ఎక్కడ ఏ ఉన్నా సరే వాళ్ళంతా కూడా దాన్ని వీడియో తీస్తారు. మొత్తం వాళ్ళు ఎంతమంది పాల్గొంటున్నారు, ఎన్ని వెహికల్స్ ఎటువంటివి ఉపయోగించారు, అట్లాగే భోజనాలు పెడితే భోజనాలు, జెండాలు ఎన్ని, బ్యానర్లు ఎన్ని పట్టుకొని తిరుగుతున్నారు, ఇవంతా ఈ ఖర్చు మొత్తం కూడా ఇది వీడియో తీసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి మాకు రిపోర్ట్ చేసిన తర్వాత ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్ అని ఉంటుంది. EMT అంటారు, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్. అంటే ఏంది, ఖర్చు పైన నిఘా వేసి పర్యవేక్షణ చేసే ఒక టీం ఉంటుంది, బృందం. వాళ్ళు ఇక్కడే ఉంటారు.
వాళ్ళు ఈ వీడియో రన్ చేసి మొత్తం చూసుకొని దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఖర్చు రాస్తారు. ఈ ఖర్చు మొత్తం కూడా రేపు అభ్యర్థి జాబితాలో అయితే అభ్యర్థి జాబితాలో, లేకపోతే పార్టీ జాబితాలో దాంట్లో రాస్తారు. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనవసరమైనటువంటి ఖర్చు పెట్టకండి. సార్ భోజనానికి మాకు 10 రూపాయల ఖర్చు ఏంటంటే ఒప్పుకోరు. ఎలక్షన్ కమిషన్ దగ్గర రేట్ లిస్ట్ ఉంటుంది. ఆ రేట్ లిస్ట్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేస్తారు. అని మనం డిసైడ్ చేసేది కాదు. అందుకని 28 లక్షల పరిమితి దాటితే రేపు అభ్యర్థి గెలిచినా మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. వ్యయ పరిమితి దాటితే అభ్యర్థి గెలిచినా ఎక్స్పెండిచర్ క్రాస్ అయిందని తెలిస్తే అతని అభ్యర్థిత్వం రద్దు అవుతుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను పివి సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. నేను సాధారణ ఎన్నికల్లో నా ఓటు వినియోగించుకుంటున్నాను. మరి మీరు? ఓటు హక్కు వినియోగించుకుందాం. ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం. మరి ఇంకా కొన్ని సందేహాలు ఉంటాయి. వాటికి కూడా విశదంగా చెప్పారు. ఊరేగింపు కానీ లేదా ఏదైనా మనం ర్యాలీ చేసినప్పుడు అభ్యర్థి వాహనం ఉంటుంది కదా, ఈ అభ్యర్థి వెహికల్ తీసుకుంటాడు. తీసుకుంటే దానిపైన కేవలము ఒక్క పోస్టరు లేదా ఒక ప్లకార్డు కానీ లేదా ఒక్క బ్యానరు, ఒక్క జెండానే ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. అభ్యర్థి వెహికల్ తీసుకుంటారు, 4 వెహికల్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎన్ని జెండాలు ఉండాలి? 4 ఉండాలి. అంతేగాని దాని మీద ఎక్కువ దాన్ని మొత్తం కూడా కప్పేయడము, చాలా జెండాలు ఎగరవేయడము, అటు అద్దానికి ఇటు అద్దానికి ఆ విధంగా అనేది ఉండకూడదు. అది కూడా సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ లేదా పాలిథీన్ పోస్టర్లు, బ్యానర్లు ఉపయోగించకూడదు. అది కమిటీ యొక్క ఆదేశం. సాధ్యమైనంత వరకు, అంటే పూర్తిగా నిషేధం అని చెప్పలేదు, సాధ్యమైనంత వరకు అవన్నీ కూడా చేయకూడదు అని చెప్పారు. అట్లాగే మీరు పాంప్లెట్లు, కరపత్రాలు ముద్రిస్తూ ఉంటారు. జనరల్ మీ పార్టీ విధానాల గురించి, మీరు చేయబోయే వాటి గురించి చేస్తూ ఉంటారు. ఇట్లా మీరు పాంప్లెట్లు కానీ పోస్టర్లు కానీ ఇవి ఏవైతే మీరు ప్రింట్ చేయిస్తారో వాటి మీద తప్పనిసరిగా ప్రింటర్ యొక్క పేరు, పబ్లిషర్ యొక్క పేరు, చిరునామా ఉండాలి. అవి లేకపోతే ఆ బ్యానర్లు వ్యాలిడ్ కావు. ప్రింట్ అనుకొని అక్కడ నుంచి కరపత్రాలు అయిన కూడా చదువుతూ ఉంటారు. ఎయిర్ డ్రాపింగ్ అంటారు. అవి కూడా నిషేధం. అంటే మన వైపు చెప్పుకోవాలంటే ఇప్పుడు ఏదైనా ప్రొసెషన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా మిదిపైకి ఎక్కి అక్కడ నుంచి కూడా చదవకూడదు. అది కూడా ఎయిర్ డ్రాపింగ్. హెలికాప్టర్ ఎక్కాల్సిన అవసరం లేదు. మిదిపైకి ఎక్కేసి ఈయన కాగితాలు తీసుకొని చల్లడము అవన్నీ కూడా చేయకూడదు. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి టోపీలు, లేకపోతే మాస్కులు, లేకపోతే స్కార్ఫ్లు ఇట్లాంటివి ధరించవచ్చు. దాంట్లో తప్పేం లేదు. అభిమానాన్ని చాటుకోవచ్చు. అయితే చొక్కాల పంపిణీ, చీరల పంపిణీ, బట్టల పంపిణీ ఇట్లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. అది వైలేషన్ కిందకి వస్తుంది. అంతేకాదు ఇంకొక ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఏమిటంటే మీరు అవేర్నెస్ పెంచడానికి మనం ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, ఓటర్లలో చైతన్యాన్ని పెంపొందించడానికి, వాళ్ళకు ఈ ఈవీఎం సిస్టమ్ మీద విశ్వసనీయతను పెంపొందించడానికి అసలు ఇది ఎట్లా జరుగుతుంది అని చెప్పడానికి వీలుగా వీవీప్యాట్ పెట్టారు. ఓటర్ వెరిఫైయబుల్ స్లిప్స్. వాళ్ళు ఎవరికి ఓటు వేశారని వాళ్ళే చూసుకునే విధంగా చేసి పెద్ద ఎత్తున అన్ని చోట్ల అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రత్యేకంగా బృందాలను పెట్టించి అందరి చేత వాళ్ళని పిలిపించి రాయా వచ్చి చూసుకొని ఎవరికైతే నీకే కనిపిస్తుంది చూసుకొని చెప్పేసి ఇదంతా వాళ్ళ ఓటర్లలో విశ్వాసాన్ని పెంచడానికి సిస్టమ్ మీద చేయడం జరిగింది. మీరు రేపు అభ్యర్థుల ఖరారు అయిపోయిన పైన అందరి ఈసారి ప్రత్యేకత ఏమిటంటే అభ్యర్థుల ఫోటోలు వస్తాయి. ఇంతకుముందులా కాకుండా ఇంతకుముందు ఓన్లీ పేరు, సింబల్, ఇప్పుడు అభ్యర్థుల ఫోటో కూడా వస్తుంది. సో ఇట్లా డమ్మీ బ్యాలెట్ యూనిట్ మీరు కావాలంటే మీరు ప్రచారంలో ఉపయోగించుకోవచ్చు. డమ్మీ బ్యాలెట్ యూనిట్ అంటే బొమ్మ లేదా నమూనా బ్యాలెట్ యూనిట్. అది కొయ్యతో తయారు చేయబడి ఉండాలి, లేదా ప్లాస్టిక్తో తయారు చేయబడి ఉండాలి, లేదా ప్లైవుడ్ ఉంది కదా, ప్లైవుడ్ బాక్స్ లాగా చేసుకోవాలి. ఇది అసలు బ్యాలెట్ యూనిట్ కంటే కూడా సైజులో సగం ఉండాలి. అంతే సైజు ఉండకూడదు, మక్కి ఉండకూడదు, దానికి సగం ఉండాలి. దానిపైన పెయింటింగ్ కూడా మీరు బ్రౌన్ కలర్లో కానీ, ఎల్లో కలర్లో కానీ, గ్రే కలర్లో కానీ వేయాలి.
ఈ 3 మాత్రం ఉపయోగించాలి, కానీ మిగిలినవి ఉపయోగించడానికి లేదు. విషయంలో పోలింగ్ మనకు 11వ తారీఖున ఏప్రిల్ 11న జరుగుతుంది. అది ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. 7 గంటల నుంచి అది లాస్ట్ ఎండింగ్ 5 కానీ లేదా 6 కానీ మనకు మళ్ళీ తెలియజేస్తారు. ఆ సమయానికి 48 గంటల ముందు అంటే లాస్ట్ 48 అవర్స్ లోపల మీరు ఎట్లాగైతే ప్రచారం బంద్ అవుతుందో అంతేకాకుండా మీరు ప్రజలకి అభ్యర్థి ఎన్నికలకు పరమైనటువంటి ఏ సమాచారం కానీ ఏ అంశం గురించి కానీ ఫిల్మ్ ద్వారా కానీ టెలివిజన్ ద్వారా కానీ మొబైల్ యాప్ల విషయం ద్వారా కానీ వాళ్ళు చేయకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అలా చేస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126 ప్రకారం శిక్షార్హులు. మరి అంతేకాకుండా మీరు కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే డైరీలు, క్యాలెండర్లు, స్టిక్కర్లు అవి ఇస్తుంటారు. డైరీలు కానీ క్యాలెండర్లు కానీ స్టిక్కర్లు వాటి పైన అభ్యర్థికి సంబంధించిన ఏ వివరాలు కానీ పార్టీ పరమైనటువంటివి కానీ సింబల్స్ కానీ ఏవి ఉండకూడదు. అటువంటి డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు. అంతేకాకుండా దేవతల ఫోటోలు కూడా ఉండకూడదు. ఇప్పుడు అల్లా ఫోటోనో లేకపోతే ఏసయ్య ఫోటోనో లేకపోతే హిందూ దేవతల ఫోటోలో ఏమి కూడా ఉండకూడదు. అది కూడా నిషేధము. ఇది ఐపీసీ 170 లేదా మండల హెడ్ క్వార్టర్స్లో పార్టీ కార్యాలయాలను పెట్టుకుంటారు. ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్స్లో జనరల్గా ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఇంకొక అడుగు ముందుకేసి మరి కొన్ని చోట్ల అవసరమైన చోట టెంపరీ ఆఫీసులు కూడా పార్టీ లేదా అభ్యర్థి పెట్టుకుంటారు. వాటి విషయంలో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఈ మీరు పెట్టుకునేటువంటి ఆఫీసు అది ఎన్క్రోచ్మెంట్ ఆక్రమణ స్థలంలో ఉండకూడదు. పబ్లిక్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ కానీ ఆక్రమణ స్థలంలో ఉండకూడదు. 2, అది మతపరమైనటువంటి ప్రదేశంలో ఉండకూడదు. అలాగే మతపరమైనటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి ఆవరణలో క్యాంపస్లో ఉండకూడదు. అలాగే అది హాస్పిటల్కి కానీ స్కూల్స్కి కానీ ఆనుకొని ఉండకూడదు. కాంటిగ్యుయస్ అన్నారు ఆంగ్లంలో. ఆనుకొని పక్కనే అనమాట. ఆనుకొని అంటే పక్కనే. స్కూల్కు కానీ హాస్పిటల్స్కి కానీ పక్కనే ఉండకూడదు. అలాగే పోలింగ్ స్టేషన్కి ఇప్పుడు ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉందో దానికి 200 మీటర్ల దూరంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. 200 మీటర్లకి అవతలే మీరు పెట్టుకోవాలి. మరియు రెండవది ఏమిటంటే ఆ ఆఫీసు దగ్గర ఒకే ఒక్క జెండా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్, దయచేసి అందరూ నోట్ చేసుకోండి. ఆ ఆఫీస్ దగ్గర ఒకే ఒక్క జెండా ఉండాలి. మరియు ఒకే ఒక్క బ్యానర్ ఉండాలి పార్టీ సింబల్తో, ఫోటోగ్రాఫర్తో. అలాగే బ్యానర్ సైజు 4 అడుగులు బై 8 అడుగుల కంటే మించకూడదు. బ్యానర్ సైజు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది 4 అడుగులు బై 8 అడుగులు. దీనికంటే పెద్దది ఉండకూడదు. ఒకవేళ లోకల్ కండిషన్లో ఇంకా అంతకంటే తక్కువ ఉండాలని ఏదైనా ఉంటే ఇంకా దానికంటే తక్కువే ఉండాలి. అట్లా ఏమి రెస్ట్రిక్షన్ ఇక్కడ లోకల్గా లేదు కనుక ఇది 4 feet by 8 feet అనేది మీరు ఖచ్చితంగా మీరు చూసుకోవాలా. పర్టికులర్గా ఎందుకంటే ఇక్కడే మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏమిటంటే వాళ్ళ పార్టీ దగ్గర వాళ్ళు 100 జెండాలు పెట్టుకున్నారు, 100 బ్యానర్లు పెట్టుకున్నారు. మీరు 5 ఇయ్యండి సార్, 5 తీసి మా దగ్గరికి రండి, ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఒక కేసుకొని నా దగ్గరికి వచ్చింది. ఈ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి మనం అందరం కూడా. అర్థమైందా? ఉండండి, మీరు టెంపర్ ఆఫీస్ కావాలని పెట్టుకోండి. పర్మనెంట్ ఆఫీస్ ఆల్రెడీ ఉంది, ఓకే. కానీ అక్కడ ఉండవలసింది కేవలము ఒక్కటి మాత్రమే, ఒక్క బ్యానరు, అలాగే ఒక్క జెండా మాత్రమే ఉండాలి. ఈ బ్యానర్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని అభ్యర్థి అక్కడ వాళ్ళ ఇంటి ఆవరణ లోపల 4 గోడల లోపల పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళు పెట్టుకునేవి ఏదైనా ట్రాఫిక్కి అడ్డంగా ఇంకా ఏ విధంగా ఉంటే మాత్రం అవి తీసేయడం జరుగుతుంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు వాటిల్ని మనము ఉపయోగించరాదు. అలాగే పబ్లిక్ మీటింగులు కానీ ప్రొసెషన్స్ కానీ ఊరేగింపులు కానీ రాత్రి 10కి క్లోజ్ అయిపోవాలి. 10 నుంచి 6 వరకు మనం వాటిని పెట్టుకోవాలి. ఇందాక నేను చెప్పాను, కొన్నిసార్లు మనము
ఐడెంటిటీ స్లిప్స్ కూడా మీరు ఓటర్లకు ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చిన కేవలము ప్లెయిన్ పేపర్ తెల్ల కాగితం మీద జస్ట్ వాళ్ళ పేరు, పిఎస్ నెంబరు, వాళ్ళ ఎఫ్సి సీరియల్ నెంబరు మాత్రమే ఉండాలి, కానీ మిగిలిన ఉండడానికి లేదు. ఇవి ప్రస్తుతము మనకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. కొద్దిగా ఈ ఎన్నికల్లో అనుమతులు పొందడానికి ప్రత్యేకంగా సువిధా యాప్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ యాప్లో అనుమతులు పొందడమే కాకుండా నామినేషన్, తర్వాత కౌంటింగ్ అండ్ రిజల్ట్ అని 3 మోడ్యూల్స్ అంటే 3 పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్లో మీకు సంబంధించిన మొట్టమొదటి పార్ట్ అనుమతి. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని సింపుల్ యాప్, దాన్ని మీరు ఓపెన్ చేశారంటే అనుమతులకు పోయారంటే మీకు ఎటువంటి అనుమతులు కావాలో అడుగుతుంది. ఆ అనుమతి దగ్గర క్లిక్ చేశారంటే మీరు ఏమేమి వివరాలు పెట్టాలో అవంతా కూడా దాన్ని చూపిస్తుంది. దాని ప్రకారం సువిధ పేరు కూడా చక్కగా ఉంది, మనం కూడా చక్కగా ఉపయోగించుకోవాలి. తర్వాత దాంట్లో ఈ మీకు ఏమి కావాలో అవన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వస్తాం, మాకు ఇస్తాం. మేము మా డీటీ గారిని పిలిచి అది ఇస్తాం. ఒకవేళ నేను లేనప్పుడు మీరు నా తరపున ఏఆర్ ఎవరో మేము ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి అక్కడ రాసుకుంటాం. ఏమిటి, పలానా వాళ్ళు, పలానా క్యాండిడేట్, పలానా పార్టీ తరఫున లేదా స్వతంత్ర అభ్యర్థి ఈ విధంగా పెట్టుకున్నాడు, ఇన్ని గంటలకు ఇట్లా వచ్చాడు, ఈ తేదీన ఇన్ని గంటలకు వచ్చి పలానా దానికి పెట్టుకున్నాడు అంటాం. ఓకే, తర్వాత దాన్ని మేము పరిశీలించి ఇవ్వాలి. ఇలా జరిగేటప్పుడు కొన్ని పొరపాట్లు జరగవచ్చు, లేదా పొరపాట్లు జరుగుతాయని అనుమానాలు కలగవచ్చు. ఇప్పుడు ఒకే ఒక బహిరంగ ప్రదేశాన్ని లేదా ఒకే లైన్లో ర్యాలీని ఒకే సమయంలో ఇద్దరు అప్లై చేశారు. మా దగ్గర సేమ్ రోడ్డు మా దగ్గర ఉన్నటువంటి గుమస్తా దాన్ని పొరపాటున టైము ఒక 10 నిమిషాలు తేడాతో వచ్చినా కదా టైము ఇచ్చేసారు. లేదా ఇద్దరు ఒకేసారి వచ్చారు, ఇప్పుడు ఎవరిది ఫస్ట్ రాయాలా, ఇంకోటిది ఎవరు ఇప్పుడు రాయాలా, ఒకే దగ్గర అడిగినప్పుడు క్లాష్ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు అదే తేదీని ఇద్దరికి ఇవ్వలేము మనం. ఓకే, అదే రూట్ని ఎలా చేయలేము. అదే సమావేశం జరుపుకోవడానికి అదే ప్రదేశాన్ని ఇద్దరికి ఒకే సమయంలో ఇవ్వలేము మనం ముందు ఎవరికి ఇవ్వాలా, తర్వాత ఎవరికి ఇవ్వాలా అనే విషయంలో ఎటువంటి అనుమానాలు ఉండకూడదు. మీకు కూడా క్లారిటీగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఈ యాప్ని పట్టింది. ఈ యాప్లో సెకండ్లతో సహా ఎవరు ఫస్ట్ అప్లై చేశారు దాని ప్రకారమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే పోలీస్ వారి గురించి మేమంతా క్లియరెన్స్ తీసుకున్న తర్వాత డిఎస్పీ గారు కూడా అన్ని పరిశీలించి ఎస్ సార్ ఓకే అప్పుడు ఇవ్వడం. సో ఇచ్చే విషయంలో ప్రదేశ విషయంలో జరుపుకుంటూ ఉన్నప్పుడు రకరకాల ఇబ్బందులు ప్రాక్టికల్, కొన్ని తెలిసి వస్తాయి, కొన్ని తెలియకుండా వస్తాయి. వీటిని సాధ్యమైనంత వరకు మనకు తగ్గించుకుంటూ చక్కగా ఎటువంటి పొరపాట్లు లేదా అతి తక్కువ పొరపాట్లు చూసుకుంటూ ఈ మొత్తము ఎన్నికల యజ్ఞాన్ని పూర్తి చేయాలి అని మన ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం. అందువల్లనే చూడండి, గతంలో మనకి నోటా ఆప్షన్ లేదు, నోటా ఆప్షన్ పెట్టారు. గతంలో మనకి ఫొటోస్ లేవు, ఫొటోస్ కూడా పెట్టారు. మరి ఈసారి ఫామ్ 7 అడగోలుగా కొన్ని చోట్ల అప్లై చేస్తే వాటి మీద డైరెక్ట్లీ సైబర్ క్రైమ్ వాళ్ళు ఆల్రెడీ సీడా కేంద్రం వద్ద దర్యాప్తు చేస్తున్నారు. మరి అట్లాగే ఈరోజు సువిధ యాప్ పెట్టారు, చెప్పేసి పెట్టేశారు. ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఇప్పుడు రేపు మనకు ట్రాన్స్పరెన్సీ, ఇప్పుడు మనకి బ్యాలెట్ ఉంది, బ్యాలెట్ దాని మీద ఈసారి అభ్యర్థి యొక్క ఫోటో కూడా పెడుతున్నారు. చూడండి, అంటే అభ్యర్థి తెలియాలి. ప్రతి చోట ర్యాంపులు నిర్మిస్తున్నాము, ప్రతి చోట మినిమం ఫెసిలిటీస్ చేస్తా ఉన్నాము. బ్రెయిలీ లింకులు అందులోకి వాళ్ళు దాంట్లో చూసుకోవచ్చు. ఓకే, అలాగే మరి వీల్ చైర్స్ మనం ఏర్పాటు చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం? మనం సులభతరం చేయడానికి. కాబట్టి ఇన్ని మార్గాలు ఉన్నాయి మీ దగ్గర. అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంది సిస్టము. సో దీంట్లో ఇంకా అది మనకి యాప్ రాలేదు కనుక, ఆపరేషన్ రాలేదు కనుక రేపు 18వ తారీఖు నుంచి అసలైన ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కనుక 17వ తారీఖు వరకు మీరు ఆఫ్లైన్లోనే మీరు మాకు ఇచ్చుకోవచ్చు. నేను కిడాంబి శ్రీకాంత్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. నేను సాధారణ ఎన్నికల్లో నా ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. మరి మీరు? ఓటు హక్కు వినియోగించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం. ప్రలోభాలకు లొంగవద్దు, స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. రండి, ఓటు వేద్దాం, ప్రజాస్వామ్య విధానాన్ని దృఢపరుద్దాం. ఆఫ్లైన్ ఆన్లైన్ కొద్ది క్లారిటీ లేదు, అందుకే
సార్తో మార్నింగ్ మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని ఒక మీటింగ్ పెట్టి మీకు అనుమానాలు ఏమో చేస్తే మీకు ఈజీగా ఉంటుంది, మాకు కూడా అడ్మిషన్ పాయింట్ ఆఫ్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఈ మీటింగ్ చేయడం జరిగింది. సార్ దాదాపు అన్ని విషయాలు చెప్పారు. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఆర్ఓ గారితో అడిగి మాతో కానీ ఆర్ఓ గారితో కానీ ఎవరికి సంబంధించిన విషయాలు వాళ్ళతో మేము క్లారిఫై చేస్తాం తప్పకుండా ఎనీ టైం. కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దండి. నేను మా తరఫు నుంచి పోలీసు గురించి నా రిక్వెస్ట్ ఏమంటే మీరు పార్టీ తరఫున ఒక లైన్ పెట్టుకోండి. పర్మిషన్స్ కానీ ఏంటి ఆర్ఓ గారి దగ్గర మా దగ్గర ఒక లైన్ ఆఫీస్లో పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. టౌన్లో ఒకరు మండల లెవెల్లో ఒకరు పార్టీ తరఫున పెట్టేసుకోండి. మీకున్న వర్క్ని బట్టి మీకు ఈజీ ఉంటుంది, మాకు ఈజీ ఉంటుంది. సపోజ్ తలుపుల మండలం సోమవారం వెంకట సుబ్బయ్య వెళ్ళాలండి, టీడీపీ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, జనసేన పార్టీ. మాకు వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఎంఆర్ఓ గారిని, ఎస్ఐఆర్ గారిని, మమ్మల్ని గారిని. మాకు కూడా ఈజీ ఉంటుంది, మీకు మీ పనులు చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది నాకు సలహా. కాకపోతే ఏ విధంగానైనా ఇన్ఫర్మేషన్ ఎనీ పర్మిషన్స్ చేయని త్రూ ఆర్ఓ ద్వారా రావాలి పక్కా 100%. ఆ పాయింట్ మీరు గ్రామ స్థాయికి మండల స్థాయికి కూడా చేర్చాలి. అందుకే ఈ మీటింగ్ పార్టీ వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ కార్యకర్తలు చెప్పండి ఈ సిస్టమ్ అంతా చెప్తే వాళ్ళు కూడా అర్థమవుతుంది. లేకపోతే వాళ్ళకి కొంచెం అనుమానాలు ఉంటాయి. కాబట్టి సార్ చెప్పి 17th వరకు ఆఫ్లైన్లో అప్లై చేయండి. ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం సార్ మేము. తర్వాత 18 నుంచి ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్లో కూడా సార్ చెప్పారు ఏ విధంగా చేయాలని చెప్పేసి. తర్వాత ముఖ్యంగా ఊరేగింపు టైమింగ్ ఇంపార్టెంట్. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ టైం 11 గంటలకి, ఎండింగ్ టైం కూడా రాయాలి. 1 గంటలకు అయిపోతుంది, 3 గంటలు. మేము 3 గంటలకే ఇస్తాం. మీరు అంతలో కూడా చేసుకోవాలి. మీరు ఎక్సీడ్ కావడం అనేది ఎందుకంటే మళ్ళీ వేరే పార్టీ వాళ్ళకి ఇచ్చింటాము. మా ఇబ్బందులు మాకు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ గమనించి మేము ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం మీరు ఇస్తే మేము దాన్ని ఎగ్జామ్ చేసి ఇచ్చేస్తాం. కాబట్టి ఆలోచించుకొని టైమింగ్ ఇవ్వండి, ప్లేస్ ఇవ్వండి, రూట్ పొజిషన్ ఉంటే పొజిషన్ రూట్, మీటింగ్ ఉంటే మీటింగ్ ప్లేస్, అవన్నీ కూడా ఇవ్వాలి. సార్ చెప్పినట్టు ఈ స్కూల్స్ ఇవన్నీ కూడా అలౌ చేయాలి. కాబట్టి అవి ముందే గమనించుకోండి. మళ్ళీ మీరు రాసిన తర్వాత సార్ అది నాకు తెలియదు, ఐడియా లేదు, మేము ఇచ్చేసినాము అరేంజ్ చేసుకున్నామంటే దానికి ఎవరు ఒప్పుకోం. మేము ఇప్పుడు అండర్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఎలక్షన్ గైడ్లైన్స్, కమిషన్ గైడ్లైన్స్ ఏముంటాయో అవి తూచా తప్పకుండా పాటించవలసిన విధి బాధ్యత మాది. కాబట్టి మమ్మల్ని బ్లేమ్ చేయకండి దయచేసి. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఏ పార్టీ అయినా చెప్పేది ఓకే. తర్వాత సార్ నాకు తెలియదు సార్, అది ఆ నిబంధనలు తెలియదు, మేము చేసుకున్నాము ఇప్పుడు ఎట్లా సార్ రాసుకుంటే అది ఇండివిజువల్ రిస్క్. మేమైతే నిబంధనలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మేము పాటిస్తాం. ఎనీ వైలేషన్ షుడ్ బి రికార్డెడ్ అండ్ షుడ్ బి రిజిస్టర్డ్. డెఫినెట్గా కేసు నమోదు అవుతాయి. నేను అందుకే మీటింగ్ పెట్టాను మీకు. ఎందుకంటే ముందుగా చెప్పవలసిన బాధ్యత మా పైన ఉంది. రేపు నాకు తెలియదు సార్, మాకు ఐడియా లేదని చెప్పకూడదు ఏ పార్టీ వాళ్ళు కూడా. అది మా బాధ్యత కాదు. తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చెప్పవలసిన మా బాధ్యత చెప్తున్నాము. రేపు అది వైలేట్ అయినటువంటి ఈ ఎంసీసీ టీమ్స్ అన్ని కూడా మాకు కంప్లైంట్ చేస్తాయి త్రూ ఆర్ఓ ద్వారా. పలానా చోట మీరు వైలేట్ చేశారు, ఊరేగింపులో ఇన్ని వెహికల్స్ ఉన్నాయి, ఇన్ని బ్యానర్స్ పెట్టుకున్నారు, ఇది విరుద్ధం, ఎంసీసీకి విరుద్ధం. కాబట్టి టేక్ నేషనల్ యాక్షన్ అంటారు. మేము డెఫినెట్గా ఎఫ్ఐఆర్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త గమనించండి. మీరు కేసులు నమోదడానికి బాధపడదు. ఇప్పుడే జాగ్రత్తగా ఉండండి. ఏమి గైడ్లైన్స్ ఉన్నాయి, ఊరేగింపులు ఏమున్నాయి, మీటింగ్లు ఏమున్నాయి, ప్రచారాలు ఏమున్నాయి, వెహికల్స్ కంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రాపర్గా పూర్తిగా తెలుసుకోండి. పార్టీకి ఒకరిద్దరు బాగా తెలుసుకోండి అన్ని విషయాలు. మీరు మిగతా వాళ్ళకి గైడ్ చేయండి. ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది, మాకు కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇటువంటి లాగా ఇష్యూస్ కూడా రావు. మీరు క్లారిటీ ఉంది. అది మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. తర్వాత డోంట్ క్లాష్. ఏదైనా ఉంటే మనం త్రూ ప్రాపర్ చాలా ఆర్ఓ గారు చెప్పండి, మాకు చెప్పండి. మేము గ్రౌండ్లో మెరిట్స్ బట్టి మేము రియాక్ట్ అవుతాం, గైడ్లైన్స్ చూస్తాం. ఎవరికి వైలేట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. దానివల్ల మీరు గొడవపోతాడు పార్టీల వాళ్ళు, నువ్వు అట్లా చేసినావు, ఇట్లా చేసినావు అని చెప్పేసి మీ క్యాడర్ కూడా చెప్పండి. పార్టీ ఒక్కసారి గొడవ పడినారంటే డెఫినెట్గా దాని ప్రకారం చట్ట ప్రకారం కేసులు నమోదవుతాయి. మళ్ళీ మీకు ఇబ్బంది. ఎలక్షన్ టైంలో అనవసరంగా కేసులు చూడండి. లోపల ఉంటే మళ్ళీ మీకే నష్టం. ఎవరు గొడవ వేసుకుంటే ఆ లోపల ఉంటారు. ఎలక్షన్ లేకపోతే మళ్ళీ మీకే నష్టం, క్యాడర్కే నష్టం. కాబట్టి దయచేసి అది కూడా జాగ్రత్త పడండి. క్యాడర్ చెప్పండి. ఎనీ వైలేషన్ ఫ్రమ్ ఎనీ పార్టీ సైడ్ ప్లీజ్ ఇన్ఫార్మ్ కన్సర్న్ ఎంఆర్ఓ అండ్ ఆర్ఓ అండ్ పోలీస్ హూ విల్ టేక్ నెసరీ యాక్షన్. అంతేగాని మీరు గుంపులు అయిపోయి వాడు ఈ జెండా ఆడబెట్టినాడు, ఈ పెట్టినాడు అని చెప్పేసి మీరు ఆవేశాలు పోయి మీరు గొడవపోతారు. దయచేసి అది మీకే నష్టం, మాకేముంది. ఎఫ్ఐఆర్ చేస్తాం, తీసుకోలేస్తాం. ఒక మ్యాటర్ ఆఫ్ అవర్ అంతే.
కాబట్టి మీకు నష్టం. ఎలక్షన్ టైంలో క్యాడర్ పోతే మీకే ఇవ్వండి. కేసులో ఎలక్షన్ కేసులు మన బాండ్ ఉంటాయి. ఇప్పుడు 15 నుంచి బాండ్ చేస్తున్నాం కేసులు ఇవన్నీ ఉంటాయి. తెలుసుకొని దాని ప్రకారం పాటిస్తే మాకు కూడా ఈజీ ఉంటుంది, మాకు కూడా అన్నెసరీ డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి కింది గ్రామ స్థాయికి తెలియదు, మీరంతా మీటింగ్ వచ్చారు, మీ కింది క్యాడర్ చెప్పండి, మండల లెవెల్ వాళ్ళంతా పోవాలి, ఇన్ఫర్మేషన్ ఉందా ఆ బాధ్యత మీ పైన ఉంది. సార్ చెప్పిన విషయాలు కానీ నేను చెప్పిన విషయాలు కానీ. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మీరు అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ముఖ్యంగా సార్ చెప్పినట్టు టీమ్స్ అన్ని తిరుగుతున్నాయి, అన్ని వీడియో రికార్డ్ అవుతాయి. మీరు అనుకోవచ్చు మనం అర్థం చేస్తున్నారు. గ్రామ స్థాయిలో పోయి క్యాన్వాసింగ్ చేసినా మేము రికార్డ్ చేస్తున్నాం, రెవెన్యూ వాళ్ళు రికార్డ్ చేస్తున్నాము. కాబట్టి ఎవిడెన్స్ కంపల్సరీ ఉంటుంది. ఏదో వాళ్ళు కూడా క్యాన్వాస్ చేస్తున్నాము, మేము చేస్తున్నాం, భోజనాలు పెడుతున్నాం, మమ్మల్ని ఎవరు గమనించలేకపోతుంది. ఎక్కడైతే మాకు ప్రోగ్రామ్ వస్తుందో మాకు మీకు చెప్పినా చెప్పకపోయినా మా వాచ్ ఉంటుంది, మాకు తెలుస్తుంది. చెప్పడం మీకు ఇది, చెప్పకపోయినా మేము వాచ్ చేస్తుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తర్వాత పర్మిషన్స్ విషయంలో సార్ చెప్పిన గైడ్లైన్స్ పాటించండి. ఎందుకంటే 17th వరకు ఒక సిస్టమ్ ఉంది, 18th నుంచి కూడా ఒక సిస్టమ్ ఉంది. నామినేషన్స్ కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నాయని మీరు సార్ అడిగి తెలుసుకోవచ్చు. మా వైపు నుంచి ఎన్ని క్లారిటీ కావాలన్నా మేము ఆల్వేస్ అందుబాటులో ఉంటాం. ఆఫీస్లో లేకపోతే ఫోన్ చేయండి, ఫోన్ చేసి ఏదైనా విషయంలో తెలుసుకుంటే మీకే వచ్చింది. కాబట్టి నాకు మా రిక్వెస్ట్ ఏమంటే ప్లానింగ్ చేసుకోండి. ఇప్పుడే ప్లానింగ్ చేసుకోండి. ప్లానింగ్ ప్రకారం ఈ ప్రొసెస్ కానీ, మీటింగ్స్ కానీ, క్యాన్వాసింగ్స్ కానీ ఏముంటాయి కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ మూమెంట్ క్యాండిడేట్ కానీ, పార్టీ మూమెంట్ కానీ మాకు ఆర్ఓఆర్ ద్వారా పర్మిషన్ కంపల్సరీ అప్లికేషన్ రావాలి. ఆల్ పార్టీస్ ఎవరు అనుమతి లేకుండా ఏం చేసినా కానీ డెఫినెట్గా దాని మీద ఎన్నికల నిబంధనలు విరుద్ధంగా జరిగితే భావిస్తాం. దాని ప్రకారం కేసులు నమోదవుతాయి. రాకూడదు, వాళ్ళ మీకు రాకూడదు. ఎవరి స్వేచ్ఛను వాళ్ళకున్నటువంటి హక్కుని హరించడానికి లేదు. ఎన్నో పరిధులు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఉపయోగించుకోండి. ఈరోజు మీకు తెలుసు ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నాయి. మీరు ఏది చేస్తే అవతల తీస్తారో అవతల చేసినప్పుడు కూడా యువతల నుంచి అటువంటి రెస్పాన్స్ ఉంటుంది. అందువల్లే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ జాగ్రత్తగా పాటిస్తే ఇటువంటి ఇబ్బందులు ఏమీ రావు. మీకు ఏదైనా డౌట్లు ఏదైనా వచ్చినా ఎటువంటిది వచ్చినా మేము 24 hours అందుబాటులో ఉంటాం. ఈరోజు మేము ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టాం. హెల్ప్ డెస్క్ పెట్టి దాని యొక్క వివరాలు కూడా తహసీల్దార్ గారు, ఏఆర్ఓ గారు తెలియజేస్తారు. మీరు దానికి ఫోన్ చేయొచ్చు, కంటిన్యూస్గా ఫోన్ చేయొచ్చు, మీకు అవసరమైతే రావచ్చు, తెలుసుకోవచ్చు. ఓకే, అది కూడా వెసులుబాటు ఉంది. మీకు ఏమన్నా డౌట్స్ ఊళ్ళలో వాళ్ళకి పర్మిషన్ ఎక్కర్లేదు, కొంతమందికి అపోహ ఉంది. ఆ అపోహ నుంచి బయటపడండి. పక్కా పర్మిషన్ తీసుకోవాలి 100%. మేము మళ్ళీ క్లారిఫై చేస్తున్నాం. ఎనీ ప్లేస్ ఎనీ వే నిబంధనలు విరుద్ధంగా చేయొద్దు. దయచేసి వెహికల్ ఉంటే వెహికల్ పర్మిషన్ ఉండాలా, క్యాన్వాసింగ్ కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇట్ ఈస్ క్లియర్. ఎనీ పార్టీ 17th వరకు ఆఫ్ డే కదా, అవసరం లేదని చెప్పి చాలా మందికి అపోహ ఉంది. లేదు, తీసుకోవాలి. సార్ చెప్పినట్టు ఆఫ్లైన్లోనే సార్తో ఇచ్చేస్తే అయిపోతుంది. సపోజ్ ఈరోజు 2 మీటింగ్ ఉన్నాయి, ఒకరు ఆల్రెడీ అప్లై చేశారు, ఇంకోరు కూడా మీరు తీసుకోవాలి. అది చేయండి దయచేసి. కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ కాబట్టి ఇది ఎనీ ప్రోగ్రామ్ పర్మిషన్ తీసుకోండి. జనరల్ కండక్ట్ అనే దాంట్లో ఏం చెప్పారంటే ప్రతి పార్టీ మరియు వాళ్ళ యొక్క అభ్యర్థి వాళ్ళ అనుచరుడు వాళ్ళ సభల్లో కావచ్చు, ఇతరుల సభల్లో కావచ్చు ఇబ్బంది పెట్టడం కానీ, కరపత్రాలు పంచడం కానీ, అడ్డుకోవడం కానీ అవి చేయకుండా తీసుకోవాల్సిన బాధ్యత వారిదే అని స్పష్టంగా చెప్తున్నారు. ఎలాగో వాళ్ళు గాడి తప్పితే మరి శాంతి భద్రతల కింద వారి మీద క్రమశిక్షణ చర్యలు, వాళ్ళు కేసులు పెట్టడం మనం తీసుకుంటాం. కానీ ముఖ్యంగా ఈ పుస్తకంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ది గైడెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ పేపర్లు ఉంది సార్. నేను దానికి కాదనిలే, నిబంధనలు మీరు చెప్పిన ఏవి ఎక్కడ వ్యతిరేకించలే. మేము ముందుగానే చెప్తున్నాం అభ్యర్థి ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలని. మరి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే దానికి సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరుగుతుంది. రెండవది, ఖర్చు అనేది 28 లక్షలు దాటకూడదు. సరే, ఇతరులు ఏమి చెప్పారు, ఏమి చేశారు అనేది మాకు సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా మీరు పాటించేలాగా, అలాగే మేము మా విధులను నిర్వర్తించేలాగా చూడడమే ఆర్ఓగా మరియు ఇతర అధికారులుగా మా బాధ్యత చేస్తాం. మేము ఎందుకంటే ఇప్పుడు మరి అభ్యర్థి ఎన్ని వెహికల్స్ వాడుతాడో
అన్నింటినీ కూడా ఎక్స్పెండిచర్ కింద చూపించడం జరుగుతుంది. అలాగే ఎన్ని వెహికల్స్ వాడతారో వాళ్ళు మెన్షన్ చేస్తూ దానికి సంబంధించి కూడా అనుమతులు తీసుకోవాలి. అంటే వాళ్ళు చెప్పేది కూడా అవన్నీ చెప్పాలి. సార్ మేము ఇన్ని వెహికల్స్ ఉపయోగిస్తున్నాం, ఇన్ని ఉన్నాయి ఈ ర్యాలీలో, వీటికి మీరు పర్మిషన్ ఇవ్వండి, ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఆర్ఓగా నాకు కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్ పేరున అధిష్టానం ప్రకటించిన అనంతరం వెంకటప్రసాద్ నేరుగా తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కదిరికి విచ్చేశారు. ఆయన కదిరికి వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతించారు. కదిరి నియోజకవర్గంలోనికి ప్రవేశిస్తూనే పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఎదురెళ్లి స్వాగతించారు. అక్కడి నుండి కదిరికి వచ్చే వరకు ప్రతి గ్రామం వద్ద కూడా ఘనంగా స్వాగతం పలికారు. ఈ 5 సంవత్సరాలలో మనం ఎంతో కోల్పోయాం. ఆ తప్పును సరిదిద్దుకుందామని కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటింపబడిన అనంతరం ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కదిరికి వచ్చేశారు. ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గం ఆరంభం నుండి గ్రామాన ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతిస్తూ గ్రామాలలో రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఏర్పడిందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు.
కాదరి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.